నాసా మార్స్ కి పంపుతున్న రోవర్ పేరు పర్సివరెన్స్. ఈ రోవర్ ని పంపే మిషన్ పేరు మార్స్ 2020. ఈ రోవర్ 5వది. ఈ మిషన్ కి అయ్యే ఖర్చు $2.1 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 15,700 కోట్లు. ఈ రోవర్ 7 ఫీట్ల పొడవు, 1 టన్ బరువు ఉంటుంది. ఈ రోవర్ ని జూలై 30, 2020 రోజు అట్లస్ 5 అనే రాకెట్ నుంచి లాంచ్ చేయబోతున్నారు. 7 months 17 days ట్రావెలింగ్ తర్వాత 18th ఫిబ్రవరి 2021 రోజు మార్స్ పై రోవర్ ల్యాండ్ అవుతుంది. పర్సివరెన్స్ రోవర్ లో న్యూ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంది. ఫస్ట్ టైం ఎర్త్ కాకుండా వేరే ప్లానెట్ మీద ఒక హెలికాప్టర్ ఎగరబోతుంది. ఈ హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ. పర్సివరెన్స్ రోవర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ట్రివియా క్వశ్చన్. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న 8 ప్లానెట్స్ లో అత్యంత పొడవైన పర్వతం ఏది? వాట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ అక్రాస్ ఆల్ అవర్ 8 ప్లానెట్స్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను వీడియో ఎండ్ లో చెప్తాను. స్పేస్ క్రాఫ్ట్ మార్షియన్ అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయిన వెంటనే 1500 డిగ్రీ హీట్ ని తట్టుకోవాల్సి ఉంటుంది. ఈ హీట్ నుండి స్పేస్ క్రాఫ్ట్ ని హీట్ షీల్డ్ కాపాడుతుంది. ల్యాండింగ్ కి 3 minutes ముందు పారాషూట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత హీట్ షీల్డ్ విడిపోతుంది. ల్యాండింగ్ కి 41 seconds ముందు ల్యాండర్ బ్యాక్ షెల్ విడిపోతుంది. స్లోగా నైలాన్ థ్రెడ్ సహాయంతో రోవర్ మార్స్ పైకి దిగుతుంది. ఆ తర్వాత డిసెంట్ స్టేజ్ విడిపోయి రోవర్ కి దూరంగా వెళ్ళిపోతుంది. ఈ రోవర్ జెజెరో అనే క్రేటర్ లో ల్యాండ్ అవ్వబోతుంది. ఇప్పుడు కనిపిస్తున్న బ్లూ సర్కిల్ లో కూడా ఈ రోవర్ ల్యాండ్ అవుతుంది. ఈ ప్లేస్ ని చూస్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే 3.5 బిలియన్ ఇయర్స్ ముందు, అంటే 350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ క్రేటర్ నిండా నీళ్లు ఉండేవి. ఆ నీళ్లు ఒక రివర్ కెనాల్ ద్వారా వచ్చేవి అని పరిశోధనలో తేలింది. ఒక ఏన్షియంట్ లేక్ బెడ్ లో
ఉన్న శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటే అక్కడ మైక్రోబియల్ లైఫ్ ఆనవాళ్ళు దొరకవచ్చు అనేది సైంటిస్టుల నమ్మకం. ఈ రోవర్ రాక్ అండ్ శాండ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటుంది. అంటే మట్టి ఇంకా రాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. శాంపిల్ క్యాచింగ్ సిస్టమ్ ఈ మిషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఇది. మార్స్ నుండి ఫస్ట్ టైం మార్స్ మట్టిని తిరిగి ఎర్త్ కి తీసుకురావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ ఈ రోవర్ మార్స్ మట్టిని డ్రిల్ చేస్తుంది. డ్రిల్ చేసిన మార్స్ మట్టిని ట్యూబ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ట్యూబ్ ని సేఫ్ గా సీల్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఈ రోవర్ కి మొత్తం 43 శాంపిల్స్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఫ్యూచర్ లో రోవర్స్ ఈ శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉండే ఒక ప్రదేశాన్ని చూస్ చేసుకొని ఆ ప్రదేశంలో ఈ శాంపిల్స్ ని వదిలేస్తుంది. తర్వాత నాసా మార్స్ కి ఒక ఆర్బిటర్ ని పంపిస్తుంది. ఈ ఆర్బిటర్ కి మార్స్ ని చేరుకోవడానికి 8 నెలలు పడుతుంది. ఆ తర్వాత ఈ ఆర్బిటర్ మార్స్ చుట్టూ ఇలా ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. మార్స్ కి పర్సివరెన్స్ లాంటి మరో రోవర్ ని నాసా మళ్ళీ పంపిస్తుంది. ఈ రోవర్ కి ఉండే ల్యాండర్ కి ఒక రాకెట్ కూడా ఉంటుంది. ఈ రోవర్ పేరు శాంపుల్ రిటర్న్ రోవర్. ఈ రోవర్ పర్సివరెన్స్ ఎక్కడైతే శాంపిల్స్ ని వదిలేసిందో ఆ శాంపిల్స్ ని వెళ్లి సేఫ్ గా కలెక్ట్ చేసుకొని వస్తుంది. మొత్తం 43 మట్టి శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రోవర్ ల్యాండర్ దగ్గరకు వస్తుంది. ల్యాండర్ కి అన్ని శాంపిల్స్ పాస్ చేస్తుంది. ల్యాండర్ ఈ శాంపిల్స్ అన్ని రాకెట్ లో పెట్టి రాకెట్ ని లాంచ్ చేస్తుంది. ఈ రాకెట్ ఆర్బిటర్ దగ్గరికి వెళ్లి ఆర్బిటర్ కి శాంపిల్స్ ని పాస్ చేసేస్తుంది. శాంపిల్స్ ని తీసుకున్న ఆర్బిటర్ ఆ శాంపిల్స్ ని స్పేస్ క్రాఫ్ట్ లోకి పంపించేస్తుంది.
చివరిగా ఆర్బిటర్ ఎర్త్ వైపు తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. భూమిని చేరుకోవడానికి ఆర్బిటర్ కి 8 నెలలు పడుతుంది. భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ లోకి ఆర్బిటర్ ఎంటర్ అయిన వెంటనే స్పేస్ క్రాఫ్ట్ ని భూమిలోకి వదిలేస్తుంది. ఆ తర్వాత శాంపిల్స్ తో కూడుకున్న స్పేస్ క్రాఫ్ట్ భూమిని చేరుకుంటాయి. ఇంజెన్యూటీ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ వెయిట్ 2 కిలోలు. పర్సివరెన్స్ తో పాటు మార్స్ కి వెళ్ళబోతుంది. ఈ హెలికాప్టర్ ఎగరడానికి ముందు పర్సివరెన్స్ 100 మీటర్ల దూరం వెళ్తుంది. ఈ హెలికాప్టర్ కి 4 కార్బన్ బ్లేడ్లు, 2 మోటార్లు ఉంటాయి. ఈ హెలికాప్టర్ మోటార్ స్పీడ్ 2400 రెవల్యూషన్లు పర్ మినిట్. ఈ హెలికాప్టర్ గాలిలో 90 సెకండ్లు ఎగరగలదు. నూట 150 ఫీట్ల ఎత్తు వరకు ఈ హెలికాప్టర్ ఎగరగలదు. ఈ హెలికాప్టర్ కి ఉన్న 2 హై డెఫినిషన్ కెమెరాస్ తో గ్రౌండ్ ని ఈజీగా ఫోటోస్ తీయొచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మార్స్ పైన ఎగిరే ఫస్ట్ హెలికాప్టర్ చీఫ్ ఇంజనీర్ ఒక ఇండియన్. రిమ్ఫాక్స్ ఇన్స్ట్రుమెంట్ రేడార్ వేవ్స్ యూజ్ చేసుకొని మార్స్ సర్ఫేస్ అండర్ గ్రౌండ్ ని చూడగలదు. రిమ్ఫాక్స్ ద్వారా మార్స్ సర్ఫేస్ కి 30 అడుగుల లోతుల్లో కూడా ఐస్, వాటర్ అలాగే ఉప్పు నీరు ఉందో లేదో చూడవచ్చు. మొదటిసారి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ని పర్సివరెన్స్ తో పాటు మార్స్ పైకి నాసా పంపిస్తుంది. రిమ్ఫాక్స్ ద్వారా మార్స్ అండర్ గ్రౌండ్ లోపలున్న రాళ్లను కూడా పరీక్షించవచ్చు. మనిషి బ్రతకడానికి కావాల్సిన మెయిన్ గ్యాస్ ఆక్సిజన్. భూమి వాతావరణంలో ఆక్సిజన్ 21% ఉంటుంది, కానీ మార్స్ వాతావరణంలో 1% కూడా ఉండదు. భూమి నుండి మార్స్ కి ఆక్సిజన్ పంపాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. సో నాసా ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేసింది. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు మాక్సీ. ఈ ఇన్స్ట్రుమెంట్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని దాన్ని ఆక్సిజన్ కి కన్వర్ట్ చేస్తుంది. మార్స్ వాతావరణంలో 96% కార్బన్ డైఆక్సైడ్. మాక్సీ కార్ బ్యాటరీ సైజ్ అంతా ఉంటుంది. చెట్లలాగా మాక్సీ కూడా కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని ఇస్తుంది. మరో ఇన్స్ట్రుమెంట్ పేరు షెర్లాక్. ఈ ఇన్స్ట్రుమెంట్ రోవర్ ఆర్మ్ మీద ఉంటుంది. షెర్లాక్ ఇన్స్ట్రుమెంట్ లో స్పెక్ట్రోమీటర్, లేజర్ అండ్ కెమెరాస్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ లో వాడే స్పెక్ట్రోమీటర్ ఇన్వెంట్ చేసింది గొప్ప ఇండియన్ ఫిజిసిస్ట్ సివి రామన్ గారు. ఈ ఇన్స్ట్రుమెంట్ యూవీ లేజర్ లైట్ వాడి
కెమికల్స్ ని కనుక్కుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నాసా ఈ షెర్లాక్ ఇన్స్ట్రుమెంట్ కి ఆస్ట్రోనాట్స్ వాడే స్పేస్ సూట్ క్లాత్ ని పంపిస్తుంది. పర్సివరెన్స్ రోవర్ మార్స్ పై కనీసం 2 సంవత్సరాలు పరిశోధనలు చేసి ఎర్త్ కి మార్స్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. హ్యూమన్స్ మార్స్ పై బ్రతకాలంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. పర్సివరెన్స్ రోవర్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నేను అడిగిన ట్రివియా క్వశ్చన్ ఆన్సర్ ఒలింపస్ మోన్స్. ఇది మార్స్ పై ఉంది. ఒలింపస్ మోన్స్ ఒక అగ్నిపర్వతం. దీని ఎత్తు 21.1 కిలోమీటర్స్ ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ తో పోలిస్తే 2.5 టైమ్స్ పొడవు ఉంటుంది. ఈ అగ్నిపర్వతం విస్తీర్ణం 3 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే ఫిలిప్పీన్స్ లేదా ఇటలీ యొక్క దేశాల పరిమాణం ఇది. నేను నెక్స్ట్ వీడియో మూన్ ల్యాండింగ్ రియల్ ఆర్ ఫేక్ అనే టాపిక్ మీద వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే స్పేస్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.